ప్రభుత్వ స్థలాలే కాదు ప్రైవేటు స్థలాలను సైతం కబ్జాకోరులు దోచేస్తున్నారు. ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ బిల్డర్స్ గద్దల్లా వాలిపోతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తాయి అధికారులతో కుమ్మక్కై కబ్జా చేసేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలైనా ప్రైవేటు స్థలాలైనా వారి కంట్లో పడితే అది స్వాహా అయిపోవాల్సిందే. కోకాపేట్ రియల్ ఎస్టేట్ కి పెట్టింది పేరు. గత ప్రభుత్వం 111 జీవో ఎత్తివేస్తా అనడంతో భూమి ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రుల బినామీల పేర్ల మీద భూములు కొనుగోలు చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న దాదాపు 100 ఎకరాలు కబ్జా అయినట్లు అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు ఆరోపించారు. కోకాపేట్లో సర్వే నెంబర్ 133లో ఎకరం 19 గుంటల భూమి కరెన్కోటి సూర్యాబాయ్ పేరు మీద ఉంది. 2004లో ఆర్థిక పరిస్థితులు బాగోలేక అజీజ్ అలీ అనే వ్యక్తికి జీపీఏ చేశారు. అదే ఏడాదిలో డబ్బును చెల్లించి ప్రేమ్ కుమార్ కుటుంబం జీపీఏ క్యాన్సిలేషన్ చేసుకుంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అజీజ్ అలీ మేనేజ్ చేసి సూర్యప్రకాష్ అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారు. ఒకవైపు కోకాపేట్ భూమి రేట్లు అమాంతం పెరిగిపోవడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అండదండలతో జశ్విత కన్స్ట్రక్షన్స్ రామకృష్ణ రాంప్రసాద్ రెడ్డి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇక అసలు యజమానులు కరెన్కోటి సూర్యాభాయ్ కుమారుడు కరెన్కోటి ప్రేమ్ కుమార్ తమ పేరు మీద ఉన్న భూమి ఒక్కసారిగా జశ్విత కన్స్ట్రక్షన్స్ పేరు మీదకి మారడం, అందులో బహుళ అంతస్తులకు అనుమతులు రావడంతో రాత్రికి రాత్రే నిర్మాణ పనులు మొదలుపెట్టేశారు. దీంతో అసలు యజమానులు హెచ్ఎండిఏ అనుమతులు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోర్టును ఆశ్రయిస్తామంటూ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించడంతో జూన్ 30, 2019లో ఇచ్చిన అనుమతులను నవంబర్ 25, 2021లో అధికారులు రద్దు చేశారు. తిరిగి మెట్రోపాలిటీ కమిషనర్ అక్టోబర్ 8, 2022లో కొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. అంతేకాకుండా అప్పటి హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్న శివబాలకృష్ణ ఆఫ్లైన్లో అనుమతులు మంజూరు చేస్తూ సంతకాలు చేశారు. కోకాపేట్లోని 9 అంతస్తుల నిర్మాణంలో 8 నుంచి 10 ఫ్లాట్స్ తీసుకొని అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. జశ్విత కన్స్ట్రక్షన్స్ కి మాన్యువల్ అనుమతులు ఇచ్చారు. ఇవి చెల్లుతాయా అని ప్లానింగ్ ఆఫీసర్ అడగగా సంతకం చేసింది శివబాలకృష్ణ అని, దానికి తమకు ఎలాంటి సంబంధం లేదంటూ హెచ్ఎండిఏ ప్లానింగ్ ఆఫీసర్ యాదగిరిరావు సమాధానమిచ్చారు. హెచ్ఎండిఏలో సెక్రటరీగా ఉన్న చంద్రయ్య నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. కానీ ఈ అనుమతులపై తమకేలాంటి సంబంధం లేదని చేతులు దులిపేసుకుంటున్నారు. ఎవరు మన ఆర్టీఏ హెచ్ఎండిఏ రద్దు చేసిన అనుమతులను తిరిగి హెచ్ఎండిఏ ఏ విధంగా ఇచ్చింది, దానికి సంబంధించిన అనుమతుల కాపీ ఇవ్వాలని స్థల యజమాని కుమారుడు సందీప్ కోరిక, పర్మిషన్ కి సంబంధించిన పేపర్లేవి హెచ్ఎండిఏలో లేవని ఎంఆర్ఓ వసంత సమాధానమిచ్చారు. ఆర్టీఐ ద్వారా అడగండంటూ అధికారులే సలహాలు ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోంది. ట్రాన్స్లేషన్ చేశారు కదా, మళ్ళీ మరి ఏ బేస్ మీద ఇచ్చారు మేడం? అది అంటే తెలియదు, మళ్ళీ ఎలా ఇచ్చారో లిటిగేషన్ ఉంది కదా. ఏం ఆర్డర్స్ వచ్చి వీళ్ళు రిస్టోర్ చేసారు అనేది నాకు ఐడియా ఉండదు, ప్లానింగ్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. మనీ వచ్చి ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ప్లానింగ్ వాళ్ళు రిస్టోర్ చేసి ఉంటారు. ఆ టైంలో ఆయన డైరెక్టర్ ఉన్నారు కాబట్టి. ఎవరు మేడం ఉంది డైరెక్టర్? బాలకృష్ణ సార్ అనుకుంటారు. సో ఆ ఫైల్ నెంబర్ మెన్షన్ చేసుకుంటారు. ఇక్కడ ఎట్లయితే ఆర్టీఐలో అప్లై చేసుకుని తీసుకున్నారు, అక్కడ కూడా ఎంఎన్జూడీలో కూడా ఆర్టీఐలో అప్లై చేసుకుని ఆ ఫైల్ నోట్ ఫైల్ ప్లస్ ఆ ఫైల్ రికార్డ్ మొత్తం అక్కడ నుంచి కూడా మీరు తీసుకొని క్లారిటీ వస్తుంది. మా ఆఫీస్ నుంచి ఏం రిపోర్ట్ పోయింది అక్కడైనా దొరుకుతుంది. ఇక్కడ ఆఫీస్లో ఫైల్ చేసేవాళ్ళు అంటున్నారు కదా, సో అట్లీస్ట్ మీకు అక్కడైనా మా రిపోర్ట్ అంటే ఇస్తారా? అంటే వాళ్ళు ఇస్తారా లేదా నేను ఇక్కడ చెప్తాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పగలుగుతాను, కానీ వాళ్ళు ఇస్తారా ఇవ్వరనేది వాళ్ళు చెప్పచ్చు. అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం, అంటే ఆల్రెడీ సైట్ ఎన్నో అది ఇది ఉండి.
రికార్డు మొత్తం ఇవ్వండి అని ఆర్టీఐలో చేస్తారని మీకు ఆర్టీఐ సజెస్ట్ చేస్తుంది. వాళ్ళు ఏదో మీకు రాసిస్తారు. సో ఆ ఫైల్ దొరికితే కానీ నేను మీకు చెప్పాను. ఇక్కడ దొరకట్లేదా మేడం ఫైల్? అని వాళ్ళు రాశారు. ఆర్టీఐలో రాసింది ఓకే, ఫైల్ దొరకడం లేదు. ఆన్లైన్ సిస్టమ్ ఉంటుంది కదా మ్యామ్? ఆన్లైన్ సిస్టంలో ఇవ్వలేదు అనుకుంటాను, ఆఫ్లైన్లో ఇచ్చారు. మొదట పర్మిషన్ ఇచ్చి రద్దు చేసి మళ్లీ అనుమతులు ఇవ్వడంపై బాధితులు మండిపడుతున్నారు. ఇప్పుడు ఎవరిని అడగాలంటూ అధికారుల దగ్గర ప్రాధేయపడినా స్పందించడం లేదు. భూ యజమాని స్థలం కోల్పోవడంతో స్థల యజమాని ప్రేమ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కరణ్ కోట్ ప్రేమ్ కుమార్ కు ఎకరం 19 గుంటల భూమి ఉంది. అది జశ్వితా బిల్డర్స్ అనుమతులు ఇవ్వడంపై ప్రేమ్ కుమార్ మండిపడుతున్నారు. అసలు అలా ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. పర్మిషన్ వివరాలు అడిగితే హెచ్ఎండిఏ అధికారులు పొంతనలేని సమాధానాలు చెప్తున్నారని అంటున్నారు. పేరు మోసిన జశ్వితా కన్స్ట్రక్షన్స్ అయిన రామ్ ప్రసాద్ రెడ్డి వద్ద అధికారులు డబ్బులు తీసుకొని ఇదంతా మేనేజ్ చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కోకాపేటలోని 133వ సర్వే నెంబర్లో దాదాపు ఎకరున్నర పాటు తమ ల్యాండ్ ఉంది. దానిని ఈ గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేసి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని చెప్పేసి గత కొన్ని సంవత్సరాల నుంచి, అంటే తరతరాల నుంచి ఆ భూమి అనేది మేము అక్కడ అటు రెంట్కి ఇవ్వడంతో పాటు అదేవిధంగా కొన్ని బిజినెస్లకి సంబంధించినటువంటి కూడా లీజ్కి ఇస్తూ వచ్చాము. కానీ క్రమేణా దానిని ఎవరైతే జశ్వత్ బిల్డర్స్కి సంబంధించినటువంటి వాళ్ళు అక్రమంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హెచ్ఎండి అధికారులకు కూడా ఎంత ముట్టాయి అనేది మాత్రము అనుమానంగా ఉంది అని చెప్పేసి ఆ భూమికి సంబంధించినటువంటి ప్రేమ్ కుమార్ ఉన్నారు ప్రస్తుతం మనతో. చెప్పండి సార్, అసలు ఏంటి ఆ భూమి ఎలా వచ్చింది మీకు? మా ఫాదర్ ఓల్డ్ కొన్నప్పటి నుంచి పొలిటీ ఫామ్ ఉండే. దాని తర్వాత మా మమ్మీ పేరు మీద సెల్డీడ్ అయింది. సెల్డీడ్ అయిన తర్వాత ఒక అజీజ్ అలీ అని ఉండే వ్యక్తి మాకు మోసం చేసిండు. అంటే ఇప్పుడు ఆల్రెడీ అందులో కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి జశ్వితా కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి సంబంధించి ఏమైనా మీరు కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చినాము. ఏమంటున్నారు? హెచ్ఎండి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇవ్వాలరా రేపురా అని క్యాన్సిల్ చేసారు. ఏం కాదు మీ ఫీవర్లోనే ఉంది అది ఇది అని మాకు మంచిగానే మాట్లాడింది. మళ్ళీ దాని తర్వాత పైసలు తినేసి మళ్ళీ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. అంటే ఇప్పుడు కేవలము మీకు ఎవరు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేరు అని కేవలం అధికార బలం అదేవిధంగా అంగబలం ఉపయోగించి చేస్తున్నారు అనుకుంటారా? వాళ్ళు అదే పొలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ పైసలు ఉన్నారని వాళ్ళు పైసలు తినిపించి ఇట్లా పర్మిషన్ తీసుకున్నారు మళ్ళీ. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు చూస్తే కూడా ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అసలు గతంలో మీరు ఏం పని చేస్తుండే, ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ పరిస్థితి? మాది మీట్ బిజినెస్ ఉండేమో, లోకల్ చేసుకుంటుండే, చిన్నది షిప్ ఆఫర్స్ అని ఉండే, అమ్ముకుంటుండే తింటుండే బస్ అంతే. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో కూర్చున్న పిల్లాడు జాబ్ చేసుకుంటున్నాం, అట్లా నడిపించుకుంటున్నాం. వీళ్ళు చాలా ప్రాబ్లం ఉన్నాయి మాకు. ఇంకా అప్పులు కూడా అయిపోయినాయి. ఇంకా అంటే ఎందుకు కేవలము ఇప్పుడు అటు బిల్డర్స్ కావచ్చు అదేవిధంగా వాళ్ళు మాది భూమి అని ఎలాంటి ఆధారాలతో అంటున్నారు? అసలు ఎందుకు పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళు వాళ్ళ పేర్ల నుంచి ఎక్కించుకున్నారు. మాకు క్యాన్సిలేషన్ ఉన్నా కూడా అది దాచిపెట్టి వాళ్ళు ఫోర్జరీ చేసారు. వాళ్ళు అట్లా చేసి మాకు మోసం చేశారు. అంటే మీరు గతంలో ఎవరికైనా జీపీఏ చేయడం కానీ అలాంటివి ఏమన్నా చేశారా? అసలు ఎందుకు చేశారు? అదే మా మమ్మీ ఉన్నప్పుడు చేసినారు. మమ్మీ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసినాం. నాట్ పొజిషన్ ఆఫ్ డెలివరీ కూడా ఇచ్చినాం అంతే. అట్లా రాసి కూడా ఉంది. నాట్ పొజిషన్ ఆఫ్ డెలివరీ ఉంటే కూడా వాళ్ళు మీతోటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ నుంచి పాలిటిక్స్ నుంచి చేపించి కబ్జాలో వచ్చారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఒకవైపు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అదేవిధంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యింది అని అంటున్నారు. రిజిస్ట్రేషన్ అప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా పిలవాలి, సంతకాలు చేయాలి కదా? ఏం చేయలే మేము, ఏం చేయలే, ఎక్కడ చేయలే. ఆ హెచ్ఎండీలో కూడా మేము చేసినా కానీ దొంగ సంతకం పెట్టేసి పర్మిషన్ తీసుకున్నాం వాళ్ళు. అంటే ఇప్పుడు అక్కడ కేవలం బిల్డర్స్కి సంబంధించి డెవలప్మెంట్కి ఇచ్చారా? ఆల్రెడీ వాళ్ళకి ఏమన్నా అమ్మేశారా? మధ్యవర్తి అమ్మేసి మాకు పర్మిషన్ వచ్చేసింది అని అమ్మేసి అట్లా. అంటే ఇప్పుడు ఈ భూమి ఎప్పుడైతే మీ నుంచి చేజారిపోయి అటు వాళ్ళ బిల్డర్స్ చేతిలో పడిందో అప్పటి నుంచి మీ ఆరోగ్యం కూడా బాగాలేదు. ఏమైంది అసలు? అదే హై బీపీ నుంచి ప్యారలైస్ అటాక్ అయింది. ఇట్లానే తిరుగుతున్నాయి, వాళ్ళు చూస్తలేరు, చేస్తున్నారు. అంటే ఇప్పుడు అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆ టైంలో
డైరెక్టర్గా వ్యవహరించి సంతకాలు చేశారు అని చెప్పేసి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పటికే ఆ శివ బాలకృష్ణ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. మిగతా ఆఫీసర్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? వాళ్ళదే మాట్లాడుతున్నాం, జిహెచ్ఎండి వాళ్ళదే ఫేవర్లు మాట్లాడుతున్నారు. ఫైల్ లేదు, అక్కడ లేదు, ఇక్కడ లేదు అని వాళ్ళు తిప్పుతూనే ఉన్నారు, మేము తిరుగుతూనే ఉన్నాం అంతే. అంటే ఫైనల్లీ మీరు ఏం కోరుకుంటున్నారు? ఎలాంటి మాది మాకు ఇచ్చేయాలి, మాది మాకు ఇస్తే ఇంకా మంచిదమ్మా. అంటే చూసినాం కదా, అంటే మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి మాకు వెనక ఎలాంటి బ్యాక్ అండ్ సపోర్ట్ లేకపోవడంతో అధికార బలం అంగబలాన్ని ఉపయోగించి మా భూమిని స్వాధీనం చేసుకున్నారు. వెంటనే మా భూమిని మాకు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. దాంతోపాటు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారుల పాత్ర కీలకంగా ఉంది. అంటే వాళ్ళకి చేతులు తడిపితే ముడుపులు ముట్టిస్తే కానీ వాళ్ళు న్యాయం చేయట్లేదు, వాళ్ళకే ఫేవర్గా ఉంటున్నారు అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు కొత్తగా కొలుతీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఎవరిని ఆశ్రయించారు ఏంటి అన్నది అడుగుదాం. చెప్పండి, ఇప్పుడు ఎవరినైనా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎవరినైనా అప్రోచ్ అయ్యారా? అప్రోచ్ అయినాము, ప్రజా దర్బార్లో అప్లికేషన్ పెడితే వాళ్ళు ఒకసారి తొందరగా పిలిపించి మీరు క్లియర్ చేద్దాం. అంటే ఇప్పుడు ఈ ప్రజావానికి వెళ్ళారు కాబట్టి మీకు న్యాయం జరిగిద్ది అని అనుకుంటున్నారా? బరాబర్ జరిగింది. చూస్తున్నాం కదా, గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలము ఏదైతే ఇలాంటి ప్రభుత్వం ఉంది కాబట్టి అధికారంలో పేద ప్రజల భూములను తీసుకోవడంతో పాటు బిల్డర్స్కి అప్పగించి ఇలాంటి మధ్యతరగతి వాళ్ళకి అన్యాయం చేసింది పూర్తిగా. ఇప్పుడైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వము హయాంలో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. అటు ప్రజావానికి కూడా వెళ్ళి అప్లికేషన్ ఇచ్చాము, మెసేజ్ వచ్చింది, అధికారుల నుంచి కూడా వెంటనే స్పందిస్తారు అనుకుంటున్నాము. దాంతోపాటు హెచ్ఎండిఏలో ఉన్నటువంటి ఇప్పుడు అధికారుల మీద కూడా త్వరలోనే ఏసీబీ అధికారులు ఫోకస్ పెడతారు అనే నమ్మకం కూడా వాళ్ళకు ఉంది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి అని చెప్పేసి వీళ్ళ ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. బిగ్ టీవీని ఆశ్రయించి ప్రత్యేకంగా మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ నరసింహతో సుజాత, హైదరాబాద్.